హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఎంతమంది అయితే ప్రార్థనా టీవీ ద్వారా మరి యూట్యూబ్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో మీ అందరికీ కూడా నేను ప్రభు పేరిట వందనాలు చెప్తుంటున్నాను. మరి మనము గత కొన్ని వారాలుగా విశ్వాసం అనే అంశం మీద ధ్యానిస్తూ వస్తున్నాం కదా. ఈ యొక్క వారం కూడా మనం విశ్వాసం అనే అంశం పైన ధ్యానిద్దాం. అంతకంటే ముందుగా మనం ఒక దేవుని నామానికి ప్రార్థన చేసుకొని మనం దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. హల్లెలూయా! ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తుంటున్నామయ్యా. దేవా, నువ్వు ఎంతో గొప్ప దేవుడై ఉంటున్నావు తండ్రి, నువ్వు ఎంతో ప్రేమామయుడై ఉంటున్నావయ్యా. అయ్యా తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా యేసయ్యా, నీకు వందనాలు. ఈ యొక్క సమయంలో తండ్రి నీ యొక్క మాటలు మేము పంచుకోబోతుండగా అయ్యా తండ్రి ప్రభా, ఎంతమంది అయితే నేను వీక్షిస్తున్నారో తండ్రి, వారి జీవితాల్లో కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం దేవా. యేసయ్యా తండ్రి ప్రభా, విశ్వాసం నైనా మాకు ఎంత అవసరమై ఉంటుందో తండ్రి ప్రభా, నీవు ఈరోజు మాతో మాట్లాడండి దేవా. అనేకమైన విషయాలు మీరు మాతో మాట్లాడండి తండ్రి. అయ్యా నైనా వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సుని మాకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. అయ్యా యేసయ్య, వినుట వలన విశ్వాసం కలుగును అని నీ లేఖనం సెలవిస్తుంటుంది తండ్రి. యేసయ్య, ఈరోజు మేము నీ యొక్క మాటలు విని నైనా అయ్యా మంచి నేలను పడిన విత్తనం వలె నూరంతల పంటను మేము కోసుకొంటకు మాకు సహాయము దయచేయమని పరిశుద్ధాత్మ దేవా, నీవే నాకు పక్కన నా తోడుగా ఉండి సహాయం దయచేయమని యేసునామమున ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మరి మొదటిగా విశ్వాసం గురించి ధ్యానించాం కదా. మరి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నాయంటకు రుజువై ఉన్నవని. నిజంగా మన కంటికి ఏది కనిపించదో అది ఈరోజు మనం నమ్మినట్లయితే, నిజంగా మనం నమ్మినట్లయితే దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంటున్నది కదా, నీవు నమ్మిన ఎడల దేవుని యొక్క మహిమను చూచెదవు అని. ఈరోజు మనం నమ్మాలంట. దేవుని వాక్యం ఈరోజు మనకు ఏం చెప్తుందో అది మనం నమ్మినప్పుడు ఖచ్చితంగా మన జీవితాలలో మనం మేలుని పొందుకొనవచ్చు. అంతేకాదు కానీ విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట మరి కాని పని, అంటే అసాధ్యమైన పని. ఈరోజు మనకు విశ్వాసం ఉండాలి. మరి విశ్వాసం గురించి మనం ధ్యానిస్తూ వచ్చినప్పుడు మరి శతాధిపతి యొక్క విశ్వాసంను మనం గమనించాం కదా. అంటే తన యొక్క దాసుడికి బాగలేనప్పుడు శతాధిపతి ఎట్టి విశ్వాసం కలిగి ఉన్నాడు. అంటే తన ఇంటిలోనికి వచ్చుటకు కూడా, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు కూడా నేను పాత్రుడను కాను, నేను యోగ్యుడను కాను అని చెప్పి ఒక్క మాట మాత్రం నువ్వు పలుకు అని చెప్పినప్పుడు, దేవుని మాట పలికినప్పుడు ఆ యొక్క మాట వలన, ఆ యొక్క విశ్వాసం వలన తన యొక్క దాసుడు బాగయ్యాడు. అందుకే కదా వినుట వలన విశ్వాసం కలుగును అనే లేఖనం సెలవిస్తుంటున్నది. ఈరోజు మనం ఎక్కువగా దేవుని మాటలు వినడం ద్వారా, ఆయన యొక్క మాటలు మనం ధ్యానించడం ద్వారా, పలకడం ద్వారా, నిరంతరం మనము ధ్యానిస్తూ స్తుతిస్తూ బైబిల్ ధ్యానిస్తున్నప్పుడు మనం ఆ యొక్క విశ్వాసం మనలో రోజు రోజుకి మనం ఇంప్రూవ్ అవుతుంది, రోజు రోజుకి పెరుగుతుంది. మనము దేవుని యందు నిరీక్షణ కలిగి ఉంటాము. ఆ యొక్క నిరీక్షణ మనల్ని ఎప్పుడు కూడా సిగ్గుపరచదు. ఆమేన్, హల్లెలూయా. మరి అంతేకాకుండా ఇంకా మనము రక్తస్రావం కలిగిన స్త్రీ యొక్క విశ్వాసం గురించి కూడా ధ్యానించి ఉంటున్నాం కదా. ఆమె తనకున్నటువంటి డబ్బుని, తనకున్నటువంటి అన్నిటినీ కూడా, అంటే ఎంతో కష్టపడి సంవత్సరాలు ఆమె ఎక్కడెక్కడ చూపించుకున్నా కూడా ఆమె బాగా అవ్వలేదు. ఇంకా నేను ఏం చేసినా కూడా ప్రయోజనం లేదు కదా అనుకొని చివరిగా ఒక ప్రయత్నిద్దాం అనుకొని ఆ యొక్క జనసమూహం అంతా మధ్యలో నుండి ఆమె వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు మాత్రం నేను ముడితే నేను బాగా అవుతాను కదా అనే ఆ యొక్క విశ్వాసంతో వెళ్ళి ఆ యొక్క వస్త్రపు చెంగును ముట్టింది. ఆ ముట్టిన క్షణమే ఆమె బాగుపడిందంట. హల్లెలూయా. అంటే దేవుని మాటల పైన ఆమెకు నమ్మకం ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళి నేను ప్రేయర్ చేయించుకునే అంత మరి యోగ్యురాలు కాదనుకుందో ఏమో, ఆమె కేవలం వస్త్రపు చెంగు మాత్రం ముట్టి ఆమె బాగుపడింది. అందుకే కదా యేసయ్య అక్కడ ఒక మాట చెప్తుంటున్నారు, అమ్మ నీ విశ్వాసం గొప్పది అని. నిజంగా దేవుడు విశ్వాసము మనలో ఎక్కువగా ఉంటే ఆయన ఆశ్చర్యపడతాడంట. మరి శతాధిపతికి ఉన్న విశ్వాసంని కూడా చూచి, ఇట్టి విశ్వాసం నేను ఎక్కడా చూడలేదు, ఇట్టి విశ్వాసం నేను ఇంకెక్కడా కూడా
మరి ఇక్కడ ఉన్నటువంటి వారిలో నేను చూడలేదు అని ఆయన సాక్ష్యం చెప్తుంటున్నాడు దేవుడు. నిజంగా మనకు అట్టి విశ్వాసం కలిగి ఉండాలి. రక్తస్రావం కలిగిన స్త్రీకున్న విశ్వాసం ద్వారా, ఆమె చేసినటువంటి ఆ క్రియ ద్వారా మరి క్రియలు లేని విశ్వాసము మృతమని కూడా లేఖనం సెలవిస్తుంటుంది కదా. మరి ఆమె ఆ యొక్క విశ్వాసము కలిగి వెళ్ళి ఆ యొక్క వస్త్రపు చెంగును ముట్టినప్పుడు ఆమె బాగుపడింది, ఆమె స్వస్థత పొందింది. నిజంగా అనేక సంవత్సరాలు ఆమె ఎక్కడెక్కడ వెళ్ళిందో, ఎంతోమంది డాక్టర్స్ మరి బాగా కాలేరు అని చెప్పారేమో, కానీ ఆమె ఆ యొక్క విశ్వాసము ద్వారా దేవుని యొక్క వస్త్రపు చెంగుని ముట్టినప్పుడు ఆమె బాగుపడింది. ఈరోజు మనము కూడా ఎక్కడెక్కడో వెళ్ళి ఎన్నో ప్రయత్నాలు చేసి ఎంతో నిరాశలతో నిస్పృహలతో ఉంటున్నామేమో, కానీ ఆయన వాక్యం సెలవిస్తుంటున్నది కదా, మనం ఆయన యందు నిరీక్షణ కలిగి ఉండి, ఆయన యందు విశ్వాసము కలిగి ఉండి, విశ్వాసమునకు కర్త అయిన దేవుని వైపు చూస్తూ మనం ముందుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా దేవుడు తగిన ప్రతిఫలాన్ని దయచేస్తాడు. ఎంతమంది మీ జీవితంలో ఏమి కార్యము జరగదు, మీకు ఇంకా వివాహము కాదు, మీకు లేకపోతే మీకు ఈ యొక్క అనారోగ్యం ఇలాగే ఉంటుంది, మీకు ఈ రోగం బాగవ్వదు, ఎన్ని మీతో మాట్లాడినా కూడా మనమైతే విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యమంట. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నాయంటకు రుజువై ఉన్నది కదా. ఏవైతే అదృశ్యంగా ఈరోజు మనుషులు మిమ్మల్ని ఎన్ని మాటలైనా మాట్లాడవచ్చు, కానీ కంటికి కనిపించినటువంటి వాటిని మీరు ఎప్పుడైతే పలుకుతారో, ఎప్పుడైతే ఇది నా జీవితంలో దిస్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్, ఇది జరుగుతుంది అని మీరు విశ్వసించి మాట్లాడతారో, దేవుడు మరి గొప్ప కార్యం మన జీవితాల్లో చేయబోతుంటున్నాడు. హల్లెలూయా. అంతేకాదు కానీ అబ్రహాం యొక్క విశ్వాసం గురించి కూడా మనం ధ్యానించుంటున్నాం కదా. ఎంత గొప్ప విశ్వాసం అబ్రహాముది. మరి విశ్వాసమునకు తండ్రి అని కూడా అబ్రహాముకు పేరుంటున్నది. మరి ఆకాశ నక్షత్రములు ఎట్లా లెక్కించలేవో నీ సంతానంని అలా నేను దీవిస్తానని చెప్పినప్పుడు మరి ఆదికాండం 15వ అధ్యాయంలో ఈ మాట దేవుడు పలికాడు, వాగ్దానము చేశాడు, ఒక కవనెంట్, ఒక నిబంధనను దేవుడు చేసి ఉంటున్నాడు. మరి ఆదికాండం 22వ అధ్యాయములో మరి ఎప్పుడైతే ఆ యొక్క పరీక్ష వచ్చిందో, ఒక్కగానొక్క కుమారుణ్ణి ఇస్సాకుని బలి ఇవ్వాలని పరీక్ష వచ్చినప్పుడు కూడా ఏమాత్రం సనుగుకొనక మరి కొనుగొనక సందేహించక దేవుని మాటకు లోబడి విధేయత చూపించి ఏమాత్రం దేవుని మరి నిందించకుండా అలా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి దేవుడు మాట్లాడుతున్నాడు కదా, నువ్వు నిజంగా ఎంత విశ్వాసం గలవాడు, ఇదిగో నీ వలన నేను అనేక మందిని దీవించబోతున్నాను, మరి అనేక మంది జనాంగం వస్తారని చెప్పి అక్కడ వాగ్దానము చేసి ఉంటున్నాడు. అంటే విశ్వాసము అక్కడ మాట్లాడు ఉంటున్నాడు. మరి కొండపైకి బలి ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు కూడా తన కుమారుడు మాత్రమే వెళ్తున్నప్పుడు కూడా అక్కడ ఉన్న వారితో మేము వెళ్ళి మొక్కుకొని తిరిగి మరలా వస్తామని విశ్వాసముతో మరి పలుకుతున్నాడు. నేను ఒక్కడే వస్తానని చెప్పటము లేదు, కానీ నేను నా కుమారుడు, ఇదిగో నేను ఈ చిన్నవాడు వెళ్ళి బలి ఇచ్చి మళ్ళా వస్తామంటున్నాడు. అంటే అట్టి విశ్వాసం కలిగి మరి అబ్రహాము జీవించాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఈరోజు మనము కూడా దేవుణ్ణి నమ్మాలి, ఆయన మాటలకు మనం లోబడే వారిలాగా ఉండాలి. మరి యేసుక్రీస్తు దాసుడు అపోస్తలులైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి రాయనది అని 2వ పేతురు 1వ అధ్యాయము మరి 1వ వచనంలో ఉంటుంది. అంటే విశ్వాసము చాలా అమూల్యమైనది, విశ్వాసము అతి పరిశుద్ధమైనది. మరి క్రియలు లేని విశ్వాసము మృతమని కూడా యాకోబు 2:26లో రాయబడి ఉంటున్నది. ఈరోజు మనం గొప్ప విశ్వాసం కనపరచాలి. మన క్రైస్తవ జీవితంలో విశ్వాసం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. అంటే విశ్వాసం అనే మంచి పునాది పైన, మంచి ఫౌండేషన్ పైన మన యొక్క జీవితాలను మనం కట్టుకోవాలి. ఎందుకంటే ఏది మనం పలికినా, ఏది మాట్లాడినా, ఈ లేఖనములు మరి పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన లేఖనాలన్నీ కూడా మన జీవితంలో నెరవేరాలంటే మనం కేవలం విశ్వాసం చూపించాలి. ఒక వాక్యము రాయబడిందంటే ఇది నా జీవితంలో పనిచేస్తుంది, ఇది నా జీవితంలో ఉంది, లేఖనము దేవుడు రాయించాడంటే అది నా జీవితంలో జరుగుతుందని మనం రిసీవ్ చేసుకొని ఆ యొక్క విశ్వాసంతో మనం మాట్లాడినప్పుడు దేవుడు గొప్ప
కార్యాలు మన జీవితాల్లో చేయబోతున్నాడు. ఈరోజు మనుషులు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు, వారు కాదు మన జీవితాన్ని నిర్ణయించేది, వారు కాదు మనల్ని పిలిచినది. మనల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు, మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన విశ్వాసం మనకు కర్త. మనం ఆయన వైపు చూస్తూ మనం ముందుకెళ్ళినప్పుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు, మేలు మనం చూడబోతుంటున్నాం. హల్లెలూయా. ఇంకా మనం ఈ యొక్క వారము ఇంకొక విశ్వాసం అనే అంశం మీద ధ్యానిద్దాము. మరి హీలింగ్ ఎట్ ద పూల్ ఆఫ్ బెతెస్దా కోనేరు దగ్గర జరిగినటువంటి ఆ యొక్క అద్భుతం గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాము. మరి యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనంలో ఒక మాట ఉంటుంది. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనములో, నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని అని అక్కడ యేసయ్య మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంట అంటే ఆయన చిత్తమును కానీ, ఆయన విల్లును కానీ, లేకపోతే దేవుడు నేను ఏదో గొప్ప అని చూపించుకోవడానికి కానీ ఈ లోకానికి ఆయన రాలేదు. కానీ తండ్రి చిత్తం ఏమై ఉంటున్నదో సర్వ పాప పరిహారం కొరకు దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన పని ఏంటి? రావడము, సువార్త చెప్పడము. ఆయన వచ్చిన పని మనందరి కొరకు కూడా అమూల్యమైన తన రక్తం అంతటిని దారపోసి మనల్ని ఆ యొక్క పాపము నుండి, శాపము నుండి విమోచించాలని, విడుదల చేయాలని ఆయన చిత్తము, తండ్రి చిత్తం. ఆ తండ్రి చిత్తం చేయటానికి నేను ఈ లోకానికి వచ్చానని ఎన్నోసార్లు దేవుడు మాట్లాడాడు. తండ్రి చిత్తం ఏంటి అంటే ఈరోజు నీవు నేను అవిశ్వాసంగా ఉండడము కానీ, అనారోగ్యంగా ఉండడము కానీ, మరి ఏమాత్రము మనం భయములో, సందేహంలో ఉండి కృంగిపోవడము కానీ, కృషించిపోవడము కానీ, నిరాశల్లో ఉండడము కానీ తండ్రి చిత్తము కాదు. కానీ ఆయన చిత్తం ఏంటంటే తన ఒక్కగానొక్క కుమారుని వీటన్నిటి నుండి మనల్ని విడుదల చేయటానికి ఈరోజు ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితము దేవుడు పంపి ఉంటున్నాడు కదా. అందుకే దేవుని చిత్తం ఏంటో మనం తెలుసుకోవాలి. ఈరోజు మనం అందరము కూడా ఆరోగ్యంగా ఉండడము, విశ్వాసంగా జీవించడము, ఆయన లేఖనంలో రాయించిన ప్రతి ఒక్క వాగ్దానం మన జీవితాల్లో సఫలం అవ్వాలని, మనం ఫలభరితంగా జీవించాలని, సారము కలిగి పచ్చగా జీవించాలనే మన యొక్క తండ్రి యొక్క చిత్తమై ఉంటున్నది. హల్లెలూయా. మరి యోహాను సువార్త 5వ అధ్యాయంలో అక్కడ బెతెస్దా కోనేరు దగ్గర ఒక సంగతి, ఒక గొప్ప అద్భుత కార్యము మరి జరిగి ఉంటున్నది. అది ఏమనగా మనం ఒకసారి యోహాను సువార్త 5వ అధ్యాయము 2వ వచనము నుండి ధ్యానిద్దాం. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. యెరూషలేములో గొర్రెల ద్వారము. ఈ గొర్రెల ద్వారం ఏంటంటే ఆ కాలంలో మరి గొర్రెలని బలి ఇవ్వటానికి ఈ యొక్క ద్వారము నుండే మరి తీసుకొని వెళ్ళేవారు. మన ప్రభువు కూడా, యేసయ్య కూడా ఈ గొర్రెల ద్వారము నుండే మరి ఆ యొక్క శిలువ యాగం అంతా కూడా అలాగే జరిగి ఉంటున్నది. మరి ఆ యొక్క గొర్రెల ద్వారం అంటే మరి మంచిగా, అంటే మన కొరకు దేవుడు చేసినటువంటి ఆ యొక్క కార్యము. మరి గొర్రెలు కూడా ఆ యొక్క సమయంలో, ఆ యొక్క కాలంలో బలి ఇవ్వటానికి అదే మరి దారిలో వెళ్ళే గా మనం అక్కడ గమనించవచ్చు. మరి ఆ యొక్క గొర్రెల ద్వారమున అక్కడ ఒక మరి హెబ్రీ భాషలో మరి బెతెస్దా అనబడిన ఆ యొక్క కోనేరు ఒకటి ఉంటున్నది. బెతెస్దా అంటే మరి ఏంటంటే హౌస్ ఆఫ్ మెర్సీ. హల్లెలూయా. మరి అంటే దయకు మరి కృపకు అదొక స్థలముగా ఉంటున్నది. నిజంగా అక్కడ దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క దయ, దేవుని యొక్క కృప అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. బెతెస్దా అంటే హల్లెలూయా, హౌస్ ఆఫ్ మెర్సీ అని కూడా రాయబడి ఉంటున్నది. మరి ఆ యొక్క గొర్రెల ద్వారము దగ్గర ఆ యొక్క బెతెస్దా కోనేరు ఉంటున్నది కదా. ఆ యొక్క బెతెస్దా కోనేరు దగ్గర మరి చాలా కాలం నుండి ఒక వ్యక్తి మరి ఉంటున్నాడు. అనారోగ్యమైన స్థితిలో ఆ యొక్క వ్యక్తి ఉండడం మనం లేఖనంలో గమనించవచ్చు. అదేంటంటే మనం ఇంకొంచెం ధ్యానిద్దాము. మరి 5వ అధ్యాయము 4వ వచనం నుండి, ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడను. గనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. ఆ యొక్క గొర్రెల ద్వారము దగ్గర, బెతెస్దా కోనేరు దగ్గర మరి 5 మంటపములు ఉంటుండగా అక్కడ ఏంటంటే ఆయా సమయములకు ఒక సమయములో దేవదూత వచ్చి ఆ కోనేటిని మరి అలాగా కదిలించినప్పుడు, ఎవరైతే అలా దేవదూత వచ్చి కదిలించి వెళ్ళిన
తరువాత ఏ మనిషి అయితే ఎవరైతే మొట్టమొదటిగా ఫస్ట్గా వచ్చి ఆ యొక్క నీటిలో మరి మునుగుతారో లేకపోతే ఆ యొక్క నీటిలో ఉంటారో వారికి ఏ వ్యాధి, ఎట్టి వ్యాధి అంటే ఇంకా ఇది నాకు బాగవ్వదు అనుకున్న రోగం కూడా ఎట్టి వ్యాధి గలవారైనా సరే బాగుపడతారంట. కానీ అక్కడ ఎక్కువగా ఎటువంటి వారు ఉన్నారంటే గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు అందరికీ కూడా మరి వెళ్ళడం చాలా మరి కష్టం కదా. అటువంటి వారు అంటే అక్కడ ఉన్నటువంటి వారిని వారి బంధువులు, స్నేహితులు మరి వారిని ఏమన్నా పట్టుకొని వెళ్తున్నారేమో, లేకుంటే వారే వెళ్తున్నారేమో. అక్కడ మరి ఒక వ్యక్తి ఉంటున్నాడు. ఈ యొక్క పరిస్థితి జరుగుతున్న సమయంలో ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు గుంపులుగా మరి జనాలు ఉంటున్నారు. అక్కడ అనేక మంది గుడ్డివారు ఉంటున్నారు, ఊచకాలు మరి ఉన్నవాళ్ళు ఉంటున్నారు, ఊచ చేయగలవారు ఉంటున్నారు, మరి కుంటివారు ఉంటున్నారు. ఆ యొక్క కోనేటి దగ్గర ఎంతోమంది మరి అది ఏమి మరి నిమిషానికి వచ్చి దేవదూత వచ్చి అలా కదిలించి వెళ్ళదు. కానీ అంటే అక్కడ చాలా మరి మాటికి ఆ యొక్క దూత వచ్చి అలా కదిలించి వెళ్ళదు. ఒక సమయం ఉంటుంది. ఆ సమయంలో ఆ దూత వచ్చి నీటిని కదిలించినప్పుడు ఎవరైతే మొట్టమొదటి అంటే వాళ్ళు ఎలాగ వెయిట్ చేస్తుంటారు చెప్పండి. అంటే ఇంకా వెయిట్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు వస్తుందా, మేము ఎప్పుడు బాగుపడతామా, ఎప్పుడు వెళ్తామా అని వాళ్ళు అలా వెయిట్ చేస్తూనే ఉంటారు. ఆ యొక్క సిచ్యువేషన్ ఉన్నటువంటి సమయంలో మరి అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధిగల ఒక మనుష్యుడు ఉండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాని అడుగగా మరి అక్కడ 38 సంవత్సరాలంట. 38 సంవత్సరాల నుండి వ్యాధి గల ఒక వ్యక్తి. అంటే తన వయసు ఎంతో మనకు తెలియదు, కానీ మరి చిన్న వయసు నుండి అతనికి బాగలేదా, మరి మధ్యలో వచ్చిందా మనకు అక్కడ రాయబడా లేదు. కానీ 38 సంవత్సరాలంటే ఎంత చెప్పండి. మరి 40 సంవత్సరాల గ్రుడ్డివాన్ని బాగు చేశాక ఇంత లాంగ్ లాస్టింగ్ సిక్ గల వ్యక్తిని బాగు చేయడం ఇది రెండవసారి దేవుడు. మరి 38 సంవత్సరాల నుండి మరి అక్కడ ఆ వ్యక్తి చాలా బాధలో మరి ఆ యొక్క స్థితిలో అక్కడ పడి ఉండడము మనం గమనించవచ్చు. ఎంతో బాధపడి ఉంటారు. అంటే వారి బంధువులు కానీ స్నేహితులు కానీ మరి అతనికి చాకరీ చేయలేక మరి అతన్ని అలా వదిలిపెట్టి ఉండవచ్చు. మరి అతను అక్కడ ఒక్కడే ఉండవచ్చు. మరి అతడు మరి నేను ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్ళగలను, నేను ఒక్కడనే, మరి ఇంతమంది ఉన్నారు కదా, నేను ఎప్పుడు బాగా అవుతాడు, నా టర్న్ ఎప్పుడు వస్తుంది, నా యొక్క టైం ఎప్పుడు వస్తుంది అని ఎంతో కాలంగా మరి వేచి మరి ఉండవచ్చు. ఆ వేచి మరి అతను వెయిట్ చేసి మరి ఇంకా అలానే నేను ఇంకేం చేయలేనేమో అని చెప్పి నిరాశలో కూడా అతను ఉండవచ్చు కదా. అలా ఉన్నటువంటి సమయంలో యేసు అతన్ని చూచాడు. మనము కూడా ఈరోజు ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో ఇబ్బందుల్లో, ఎన్నో ఇరుకుల్లో సంవత్సరాలు ఒక పరిస్థితుల్లో మనం చిక్కుకొని పోయామేమో, కానీ దేవుడు మనల్ని చూస్తాడు. ఎలాగైతే ఆ యొక్క 38 సంవత్సరాల నుండి వ్యాధి గల యొక్క వ్యక్తిని దేవుడు చూచాడు, కనికరపడ్డాడు, ఈరోజు మన పరిస్థితి వైపు కూడా ఆయన చూచే దేవుడిగా ఉంటున్నాడు. ఆయనే చూచుకొనును యెహోవా ఈరే. హల్లెలూయా. మరి యేసు వాడు పడి ఉండుట చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాని అడుగగా చాలా కాలము నుండి అలా స్థితిలో ఉండడం చూచి దేవుడు కనికరపడ్డాడు. మరి దేవుడు చాలాసార్లు విశ్వాసం మరి మనలో గమనించాలని, నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని అడిగినప్పుడు మరి అవునని చెప్తారు. కానీ ఇతను ఏంటంటే నీవు స్వస్థపరచబడగోరుచున్నావా అన్నప్పుడు అతను ఏం చెప్తున్నాడంటే, ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. మరి దేవుడు వెళ్ళి ఆయన పరిస్థితిని చూసి చాలా కాలం నుండి అయ్యో ఈ వ్యక్తి ఇలా ఉన్నాడే అని ఆయన కనికరపడి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి నీవు స్వస్థపడ గోరుచున్నావా అన్నప్పుడు అతను అవును అని, కానీ ఏం చెప్పకుండా అతను చెప్తున్నాడు, ప్రభువా అయ్యో నాకు ఆశ ఉంది, కానీ అనేకమైన సంవత్సరాల నుండి నేను ఇక్కడే ఉన్నాను, నన్ను ఎవరు వెళ్ళి అక్కడ ఆ యొక్క నీటిలో నన్ను ఉంచుతారు ప్రభువా, మరి ఎవరు కోనేటిలోనికి దించుటకు ఎవడునూ లేడు గనుక
నేను వెళ్ళే టైం లోపల నేను వెళ్ళి ఇంకా మునుగుదాము, నేను వెళ్ళి అక్కడ కోనేట్లో మరి దిగుదామన్న టైంలో ఎవరో ఒకరు నాకంటే ముందుగా వెళ్తారు, వారు బాగుపడిపోతారు. ఇలా చాలా సంవత్సరాల నుండి జరుగుతూ ఉన్నది ప్రభువా. ఇంకా నేను ఎప్పుడు, ఇంకా నా యొక్క టైం ఎప్పుడు వస్తుంది, నన్ను ఎవరు మరి పిలుచుకుని వెళ్తారని చెప్పి అలా చెప్తున్నాడు. కానీ దేవుడు అక్కడ ఒక మాట చెప్తున్నాడు, నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని చెప్పినప్పుడు ఇలా దేవుడు చెప్పాడు. ఒక్కటే ఒక మాట చెప్పాడు అక్కడ దేవుడు. యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ ఒక మాట నేను చెప్పాలి అనుకుంటున్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయం 2వ వచనంలో గొర్రెల ద్వారం ఉంది, గొర్రెలు. మరి యోహాను 10:10లో ఒక మాట రాయబడి ఉంటున్నది కదా, నా గొర్రెలు నా స్వరము వినును అని. మనం ఈరోజు దేవుని యొక్క గొర్రెలమై ఉంటున్నాం. ఆయన మనకు ప్రధాన కాపరి అయి ఉంటున్నాడు. ఈరోజు మనం ఆయన స్వరము వినగలగాలి. మరి ఏది సాతాను స్వరము, ఏది దేవుని స్వరం మనం వినగలగాలి, ఆయన స్వరము. ఎందుకంటే లేఖనం క్లియర్గా యోహాను 10:10లో రాయబడి ఉంటుంది కదా, గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తిని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. హల్లెలూయా. మనమందరము గొర్రెలము, మనం మంచి కాపరి మన యేసయ్య మనకు ఉంటున్నాడు కదా. ఈరోజు దొంగతనానికి వస్తాడు, కానీ దేవుడు మరి మనకు ఎందుకు వచ్చాడంటే సమృద్ధి ఇవ్వటానికి, అనారోగ్యం ఇవ్వటానికి కాదు. ఆయన గొర్రెలైన మనం ఆయన స్వరంను మనం వినగలము అని కూడా లేఖనం సెలవిస్తుంటున్నది కదా. ఈరోజు మరి ఆ యొక్క వ్యక్తి కూడా దేవుడు ఎప్పుడైతే నీవు గోరుచున్నావా అన్నప్పుడు మరి అవునని కానీ కాదని కానీ చెప్పకుండా, ఇదిగో ప్రభు తన బాధను చెప్తున్నాడు, నన్ను ఎవరు పిలుచుకొని వెళ్తారో, నేను కోనేటిలో ఎలా దిగగలను అని చెప్పినప్పుడు వెంటనే దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు, నీవు నీ పరుపెత్తుకొని లేచి నడుమని. అంటే ఎన్నో సంవత్సరాలుగా, 38 సంవత్సరాలుగా ఆ వ్యక్తి అలా పడి ఉండడము దేవుడు చూచాడు, దేవుడు కనికరపడ్డాడు. ఈరోజు మన జీవితంలో కూడా ఏ ఒక్క పరిస్థితి అయినా కూడా దేవుడు ఖచ్చితంగా కనికరపడతాడు. ఆయన సమయం ఎందుకు ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయన మరి కానాను విందులో కూడా ఆ ద్రాక్షారసం అయిపోయేటప్పుడు నా సమయం ఇంకా రాలేదంటాడు దేవుడు. దేవునికి ఒక టైం ఉంటుంది. ఆయన టైంలో ఖచ్చితంగా మన జీవితంలో దేవుడు కార్యాన్ని జరిగించగలడు. ఈరోజు మన జీవితంలో ఏదైనా ఆలస్యం అవుతూ ఉందంటే, మనం వెయిట్ చేసినప్పుడు, ఆయన యందు నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యం మన జీవితంలో జరిగించబోతుంటున్నాడు. హల్లెలూయా. మరి ఆ యొక్క టైంలో కూడా దేవుడు మరి నీవు పరుపెత్తుకొని నడుమని చెప్పినప్పుడు ఏమాత్రం ఆ యొక్క వ్యక్తి సందేహించలేదు. ఏంటి ప్రభువా, 38 సంవత్సరాల నుండి నేను ఇలాగే ఉన్నాను, నన్ను ఎవరైనా ఆ యొక్క కోనేట్లో దించుతారేమోనని చెప్పి నేను ఎన్నో సంవత్సరాల నుండి ఉన్నాను, నువ్వేమో సింపుల్గా లేచి మరి నడుమని చెప్తున్నావని ఏమీ మాట్లాడలేదు. విశ్వసించాడు. ఆయన గొర్రె కాబట్టి ఆయన స్వరం విన్నాడు. విశ్వాసం కలుగును. ఎప్పుడైతే మనం దేవుని మాటను వింటామో, ఆయన మాటకు లోబడతామో ఖచ్చితంగా మన జీవితంలో విశ్వాసం పనిచేస్తుంది. మనం విశ్వాసమును క్రియారూపకంగా కూడా చూపించాలి. వెంటనే ఆ మాట దేవుడు పలకగానే వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. హల్లెలూయా. 38 సంవత్సరాల నుండి అతను వెయిట్ చేస్తున్నాడు, కోనేట్లో నేను దిగాలి, బాగుపడాలని. కానీ దేవుడు ఒక్క మాట పలకగానే ఆ మాట మీద విశ్వాసం ఉంచి, ఆ మాట మీద తను ఏమాత్రం సందేహింపక లేచి మరి స్వస్థతను పొందుకున్నట్లుగా మనం గమనించవచ్చు. ఈరోజు మన జీవితాల్లో కూడా ఎన్నో సంవత్సరాల నుండి, ఎన్నో ఏళ్ళ నుండి మనం ఒక ప్రాబ్లం ఉన్నటువంటి ప్రాబ్లం కొరకు మనం సొల్యూషన్ కావాలని వెయిట్ చేస్తున్న టైంలో దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఏంటి ప్రభువా ఇది అని మనము అవిశ్వాసపు మాటలు మాట్లాడకూడదు, మనం సందేహించకూడదు. ఎందుకంటే ఎన్ని వాగ్దానాలు ఉన్నా కూడా అన్ని వాగ్దానములు కూడా అవునన్నట్టుగానే ఉంటున్నవి కదా. ఆల్ హిస్ ప్రామిసెస్ ఆర్ ఎస్ అండ్ ఆమేన్. బిలీవ్ ఇన్ ద గాడ్, ట్రస్ట్ ఇన్ ద లార్డ్, కీప్ ఫెయిత్ ఆన్ హిమ్. హల్లెలూయా. మనం చేయాల్సిందంతా ఒక్కటే, ఆయన పైన విశ్వాసం కలిగి ఉండాలి. ఆయన మాట పైన మనం విశ్వాసం కలిగి జీవించాలి. మరి ఎలా అయితే 38 సంవత్సరాల నుండి వ్యాధి గల వ్యక్తి అక్కడ పడి ఉన్నప్పుడు దేవుడు లేచి నీవు ఎత్తుకొని
నడుమని చెప్పినప్పుడు ఆయన వెంటనే ఏం ఆలోచించకుండా మాట్లాడకుండా లేచి నడిచినప్పుడు స్వస్థతని పొందుకున్నాడు. ఈరోజు మన యొక్క జీవితాల్లో కూడా స్వస్థత కావాలన్నా, విడుదల కావాలన్నా, ఉద్యోగం కావాలన్నా, ఏ ఒక్క పరిస్థితిలో మనం ఉన్నా సరే వాటి నుండి మనం విడిపించబడి మనం ఏ పరిస్థితి నుండి అయినా సరే మనం తప్పించుకోవాలంటే మనకు విశ్వాసం ఉండాలి. మన జీవితాల్లో విశ్వాసం ఉండాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైనట్టు అసాధ్యము. హల్లెలూయా. ప్రతి ఒక్క సమయంలో ఈరోజు మనుషులు మనం కోరుకునే కోరికను చూసి, ఏంటి నువ్వేమో ఇలా ఉన్నావు, నీకు ఇంత పెద్దది అవసరమా, నీ కోరికలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి, నీ కోరికలు ఆకాశంలో మరి మేడలు కట్టినట్టు ఉంటున్నాయని ఎంతమంది మాట్లాడినా, ఎంతమంది మరి మిమ్మల్ని డిస్కరేజ్మెంట్ చేసినా సరే దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండండి. దేవుని యందు విశ్వాసం కలిగి జీవించండి. ఆ 38 సంవత్సరాల వ్యాధి గల వ్యక్తిని బాగుపరిచిన దేవుడు ఈరోజు నిన్ను కూడా బాగుపరచగలడు. నీవు ఎన్ని సంవత్సరాల నుండి ఉన్నటువంటి వ్యాధి కావచ్చు, అదొక బలహీనత అయి ఉండవచ్చు, ఏదైనా సరే, అంటే ఒక ఉద్యోగం కావచ్చు, ఒక పరిస్థితి కావచ్చు, ఏదైనా సరే నువ్వు ఎన్నో సంవత్సరాల నుండి ఉంటున్నా సరే ఆ రోజు వారందరికీ కూడా మరి కార్యము జరిగించినటువంటి దేవుడు లేఖనములలో ఎంతో మందికి మరి దేవుడు విశ్వాసము వారు కలిగి ఉన్నప్పుడు ఎన్నో గొప్ప కార్యాలు వారి జీవితంలో చూడగలిగారు. ఈరోజు మనం కూడా అట్టి విశ్వాసం కలిగి జీవించినప్పుడు ఆనాడు వారు పొందుకున్న మేలులు, ఆనాడు ఆ భక్తులు పొందుకున్న మేలులు కూడా ఈరోజు నీవు నేను మనందరము కూడా మన జీవితాల్లో పొందుకొనవచ్చు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడై ఉంటున్నాడు. ఆయన ఎప్పుడు మారడండి. ఆయన మాట ఇచ్చాడంటే ఆయన మాట తప్పుటకు మరి నరమాత్రుడు కాడంట. మనుషులైతే ఈరోజు ఒక మాట ఇచ్చి తప్పుతారు, రేపటికి నేనెప్పుడు చెప్పాను అంటారు. కానీ దేవుడు ఒకసారి మాట ఇచ్చాడంటే ఇంకా తప్పడంతే. మాట ఇచ్చాడంటే ఆయన ఎప్పటికైనా కూడా అది గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా మీ జీవితంలో మీరు దేవునికి దూరంగా వెళ్ళి ఆయన ఇచ్చినటువంటి ఆ ప్రామిస్ను మనమే మన జీవితంలో జరగడానికి లేట్ అవుతుందేమో, కానీ ఆయన ఎప్పుడు కూడా తన టైంకి ఖచ్చితంగా మన జీవితంలో కార్యం జరిగించేటువంటి దేవుడు. హల్లెలూయా. మరి లేచి నడిచినటువంటి ఆ యొక్క వ్యక్తితో మరి దేవుడు మరి యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట చెప్తుంటున్నాడు దేవుడు అక్కడ. అటు తరువాత యేసు దేవాలయములో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా వాడు వెళ్ళి తను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పెను. అంటే దేవుడు అక్కడ మరి దేవునికి ఆయన యొక్క కనుసైగలకు కనిపించినటువంటిది ఏది కూడా లేదు. ఆ యొక్క వ్యాధి ఆ యొక్క వ్యక్తికి వచ్చిందంటే మరి ఒక మరణకరమైన పాపము లేకపోతే ఏదైనా ఉందేమో. మరి దేవుడు అక్కడ ఒక మాట చెప్తుంటున్నాడు కదా, మరీ ఎక్కువ కీడు నీకు కలగకుండునట్లు ఇకను పాపము చేయకుము అని. అంటే ఆ యొక్క మరి పాపము వలన వచ్చు జీతము మరణము అని మనందరికీ కూడా తెలుసు కదా. ఆ యొక్క పాపం వల్ల వచ్చినటువంటి ఆ యొక్క వ్యాధి కావచ్చు, ఆ యొక్క పరిస్థితి కావచ్చు, అతను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితిలో దేవుడు వెళ్ళి బాగుపరిచాడు, ఆయన కనికరపడ్డాడు, ఆయన స్వస్థపరిచాడు. కాబట్టి ఇక్కడ ఆయన మాట్లాడుతున్నాడు, నీవు ఈరోజు బాగుపడ్డావు, నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు, నీకు మరలా కీడు కలుగునట్లు ఇంకా నువ్వు పాపము చేయకుండా నీవు జీవించమని ఈరోజు దేవుడు మన జీవితాల్లో ఒక గొప్ప కార్యాన్ని జరిగించినప్పుడు మనము కూడా ఎలా ఉండాలంటే ఖచ్చితంగా ఆయన మాటలకు లోబడాలి. మరలా మనము తిరిగి ఆ యొక్క వెనక ఉన్న స్టేజ్కి వెళ్ళిపోకూడదు. చాలామంది మరి దేవుని యొద్దకు వచ్చినప్పుడు మంచిగా వెళ్తున్నప్పుడు కొన్ని ఆటుపోట్లు రాగానే వెనక ఉన్న జీవితం వైపు చూచి అదే బాగుంది అని అనుకుంటారు. అలా మనం ఉండకూడదు. మన ముందు ఉన్న జీవితం కొరకు మనకు ముందు ఉన్న దేవుడు పెట్టినటువంటి ఆ యొక్క వాగ్దానాలు మనం పట్టుకునే వారిలాగా ఉండాలి. హల్లెలూయా. మనం అలాగ జీవించినప్పుడు మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు మనము చూడవచ్చు. మనము కూడా దేవుడు ఏదైనా చెప్పినప్పుడు నమ్మాలి, విశ్వాసం కలిగి జీవించాలి. మరి మన జీవితంలో ఏది జరగలేదో, ఏది మనం కావాలని ఆశపడుతున్నామో విశ్వాసము ద్వారా మనం ఈరోజు మాట్లాడినప్పుడు ఆ యొక్క పలుకులు మనం పలికినప్పుడు
మన నోటి మాటలకు ఎట్టి అధికారం ఇచ్చాడంటే దేవుడు ఆయన వాక్యాన్ని మన నోటిలో ఉంచుకొని ఆ యొక్క వాక్యాన్ని మనం నోటి ద్వారా పలికినప్పుడు, ధ్యానించినప్పుడు, మనం రుడిగా ఇది జరుగుతుంది అనే విశ్వాసంతో పలికినప్పుడు దేవుడు ఆ మాటను స్థిరపరుస్తాడు. దేవదూతలు పని చేయడం ప్రారంభిస్తాయి. ఆ యొక్క కార్యం మనం త్వరలోనే పొందుకోగలం. హల్లెలూయా. మరి విశ్వాసికి, మనందరం కూడా విశ్వాసులం, మరి విశ్వాసికి ఇవ్వబడిన అధికారం ఏంటంటే ఇంత గొప్పగా ఉంటున్నది. విశ్వాసికి ఇంత గొప్ప అధికారం ఇచ్చినటువంటి దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. కావున మనమందరం కూడా మన జీవితాల్లో విశ్వాసము కలిగి దేవునికి ఇష్టలుగా ఉందాం, దేవునికి ప్రియులుగా ఉందాం. మరి ఇంకా కొన్ని వారాల్లో ఇంకా మనము లోతైనటువంటి విశ్వాసం గురించిన మరి వాక్యాలు ధ్యానించుకోబోతున్నాము. మరి ప్రార్థనా పూర్వకంగా మరి మీ అందరూ కూడా ఈ యొక్క వాక్యాన్ని, వర్తమానాలను వినాలని నేను కోరుచుంటున్నాను. అంతేకాదు కానీ చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు ఈ యొక్క పరిస్థితి మనకు చుట్టూ ఎలా ఉందో కూడా తెలుసు. కరోనా అనే ఒక వైరస్ ద్వారా చాలామంది బాధపడుతున్నారు. మనం ఒక్కటే మాట్లాడాలి, ప్రభువా 91వ కీర్తనలో ఏ తెగులు గుడారము సమీపించదు అని చెప్పావు కదా ప్రభువా. ఇలాంటి వాగ్దానాలు పట్టుకొని మనము దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు విశ్వాసము ద్వారా నాకేమీ రాదు, నాకు జరగదు, నాకు అది అంటుకోదని మనం పలికినప్పుడు, కరోనా నాకు రాదని మనం ఎప్పుడైతే విశ్వాసంతో మాట్లాడతామో మన చుట్టూ ఒక కంచె ఉంటుంది, ఏది కూడా మనల్ని తాకలేదు. ఏ యొక్క పరిస్థితి మన భయములో అయినా, సందేహంలో అయినా, ఎప్పుడైనా సరే మనం విశ్వాసం కలిగి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో మనం కార్యాలను పొందుకొనగలం. హల్లెలూయా. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించును గాక. చిన్న మాట ప్రార్థించుకొని ఒక వర్తమానాన్ని మరి ముగించుకుందాం. హల్లెలూయా. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, మీకు వందనాలు తండ్రి. ఇంతవరకు నాయన విశ్వాసం గురించి నీవు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, విశ్వాసము లేకుండా నీకు ఇష్టలై ఉండట అసాధ్యము తండ్రి. ప్రభా, మేము విశ్వాసము కలిగి మా జీవితంలో మేము గొప్ప మేలులు, అద్భుతాలు మేము చూచుటకు సహాయము దయచేయండి తండ్రి. యేసయ్యా, నేను మరి బెతస్తా కోనేరు దగ్గర తండ్రి 38 సంవత్సరాల నుండి వ్యాధి గల వ్యక్తిని నీవు బాగుపరిచావయ్యా. అయ్యా తండ్రి ప్రభా, ఆ 38 సంవత్సరాల వ్యాధి గల వ్యక్తితో తండ్రి నీవు నీ పరుపెత్తుకొని నడుమని చెప్పినప్పుడు సందేహించక లేచి నాయన నడచి స్వస్థతను పొందుకున్నాడయ్యా. ఈరోజు అట్టి విశ్వాసం మా జీవితాల్లో ఉండులాగిన సహాయము దయచేయండి దేవా. యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. నీవు గొప్ప కార్యములు చేయగలవాడవు తండ్రి, నీవు మేలు చేయగలవాడవు తండ్రి ప్రభువా. అయ్యా నైనా ఈరోజు మా జీవితంలో మేము మేలు పొందుకోవటానికి తండ్రి ప్రభానైనా నీవు ఇచ్చినటువంటి లేఖనాల ద్వారానైనా మేము ఆ యొక్క మాటలు మాట్లాడి తండ్రి విశ్వాసపు పలుకులు పలికి మా జీవితాన్ని నైనా తండ్రి ప్రభా మేము మలుచుకుందాము గాక తండ్రి ప్రభా. ఏదైతేనైనా తండ్రి ప్రభా మా జీవితంలో వ్యతిరేకముగా ఉన్నదో అది నైనా విశ్వాసము ద్వారానైనా మేము నైనా తీసి వేసుకుందాము గాక. మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, వాక్యం విన్న ప్రతి ఒక్కరి యొక్క హృదయాల్లో ఈ వాక్యాన్ని స్థిరపరచండి నాయన, నీరు కట్టి ఫలింప చేయమని ప్రార్థిస్తూ దేవానైనా సమస్త ఘనత మహిమ ప్రభావములు నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తుంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.